మీ అందరికీ కూడా తెలిసిందే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,00,000 మంది రేషన్ కార్డు హోల్డర్కి సంబంధించి ఆ లబ్ధిదారులకు సంబంధించి రేషన్ సప్లై విషయంలో జరుగుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని అక్రమాలను కూడా అరికట్టాలి. ముఖ్యంగా వారికి గడప వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేసి ఆ కుటుంబాల్లో ఉన్న మహిళలకి మేలు చేయడంతో పాటు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 కుటుంబాలకి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఆ వ్యవస్థ ద్వారా నాణ్యమైన రేషన్ సరుకుల్ని ఆ 1,50,00,000 మంది కుటుంబాలకి కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అమలు చేస్తున్న రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థపై భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేయడంతో పాటు ఈరోజు అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రజలు దురదృష్టవశాత్తు అత్యాశకు పోయి తీసుకున్న నిర్ణయాల వల్ల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో కానీ వారు ఇచ్చిన హామీల విషయంలో కానీ అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ పాటుపడుతూ ఏ కార్యక్రమం గురించి మాట్లాడినా సరే గత ప్రభుత్వాన్ని నిందించడం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేద ప్రజలకి రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల వారికి జరిగిన మేలుని గుర్తు చేసే ప్రతి అంశాన్ని కూడా ఏదో రకంగా రూపుమాపాలి. ఆ రూపుమాపే క్రమంలో ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రజలకు నష్టం జరిగినా, ఆ వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినా మాకేం పర్వాలేదు, మాకు కావాల్సింది మా రాజకీయ ప్రయోజనాలు అనే ధోరణిలో ఈరోజు ఈ రేషన్ వెహికల్స్ సంబంధించి రద్దు చేస్తూ జీవోని విడుదల చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే ఈ రేషన్ జీవోని విడుదల చేయడం వల్ల 20,000 కుటుంబాలకే కాదు 1,50,00,000 మంది కుటుంబాలకి మేలు జరిగే కార్యక్రమం ఇది. ఎందుకంటే చాలా గ్రామాలు ఈరోజు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఎండనక వాననక క్యూ లైన్లో నుంచుకుని ఏ రోజు ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు బయోమెట్రిక్ పనిచేస్తుందో తెలియదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా అధిగమించి ఈరోజు గడప వద్దకే రేషన్ డెలివరీ చేస్తున్న వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థలో ఉన్న ఈ డ్రైవర్స్ కానీ, ఆపరేటర్స్ కానీ, అటెండర్స్ కానీ కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కూడా తెగించి వీరు ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఈ రోజు గత కరోనా సమయంలో చూసుకుంటే 7 మంది ఆపరేటర్స్ ఆ రోజు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ప్రాణత్యాగం చేయడం జరిగింది. అంతేకాదు వరదలు వచ్చినప్పుడు కూడా ఒక పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో మేము ఉండాలి. ఒక రోజు వేతనాన్ని సుమారు 53 లక్షల నుంచి 54 లక్షల రూపాయలు వేతనాన్ని కూడా ప్రభుత్వ నిధికి కూడా వీరు జమ చేసి వాళ్ళ యొక్క సేవా తత్పరతను కూడా రేషన్ వెహికల్స్ అందరూ కూడా చాటుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీల విషయంలో అమలు చేయలేకపోయారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలం చెందారని సంవత్సర కాలంలోనే ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. కనీసం ప్రజలకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాం, అమలు చేయలేకపోతున్నాం అనే పశ్చాత్తాపం కూడా లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక మంచి కార్యక్రమాలని అన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేయాలని మీరు చేస్తుంది, రాజకీయ దళంలో చేస్తుంది ఈ చర్యలు మంచి చర్యలు కావు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం
ఈ రేషన్ వెహికల్ సంబంధించి తీసుకున్న జీవోని నిలుపుదల చేసి వీరందరికీ కూడా మేలు చేయాలని, తద్వారా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కూలీలకు కానీ రేషన్ లబ్ధిదారులందరికీ కూడా మంచి వెసులుబాటు కల్పించే కార్యక్రమాన్ని కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాబో రోజుల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని వారిని హెచ్చరిస్తా ఉన్నాం. జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో 3600 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి మహిళల్లో పడుతున్న కష్టం, 1,50,000 రేషన్ కార్డు హోల్డర్స్, డిసేబుల్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో ఎండల్లో పడిగాపులు కాసి వాళ్ళ మర్యాదను చంపుకొని మహిళలు ఈరోజు గడప దాటి రావాలంటే అది ఎంతో చిత్రహింస కింద భావిస్తారన్నమాట. అలాంటి మహిళలకి ఈరోజు ఒక మంచి మర్యాద ఇవ్వాలి ఏ ప్రభుత్వమైనా సరే. మహిళల్ని గౌరవించిన ప్రభుత్వాలే ఈరోజు అవి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలన్నమాట. మరి ఈరోజు 1,50,00,000 మహిళల్ని రోడ్డుని పడేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, రోడ్డుని పడేస్తా ఉన్నాడు. అటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఏంటి, 2021లో 9,600 MDU వెహికల్స్, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ 6 లక్షలు ఖరీదు చేస్తే 60% సబ్సిడీ అంటే 4 లక్షలు మాఫీ చేసి ప్రభుత్వమే భరించి 600 కోట్లు పెట్టి ఈ వాహనాలను అందరినీ అందించారు. అంటే సుమారు ఈ రోజు వాహనానికి ఇంకొకరు వేసుకుంటే 18,500 600 వస్తున్నారు. ఇదందరినీ ఇప్పుడు రోడ్డు కూడా వస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాట్ రాంగ్ దే డన్? ఏం తప్పు చేశారు అంటే ఆ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళు కొనసాగించకూడదు, వాలంటరీ వ్యవస్థ కొనసాగించింది మీరు చేయకూడదు. మరి మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 10,000 రూపాయల మేనిఫెస్టో అన్నారు, డోర్ డెలివరీ రేషన్ డిపోస్ అన్నారు. మరి ఈరోజు రేషన్ డిపోస్ కి మళ్ళీ పబ్బాలు కడుతున్నారు. అంటే రేషన్ అడల్టరేషన్ చేయొచ్చు, నాణ్యమైన బియ్యాన్ని కానీ పప్పు సరుకులు కానీ ప్రజలు తినకూడదు. అలాగే ఎవరైతే ఈ ఫేర్ షాప్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రేషన్ ని పందుకొక్కుల్లాగా మెక్కేసినా సరే పర్వాలేదు అంటే ఎవరు వాళ్ళ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు వ్యవస్థలో అన్నీ కూడా ఫేర్ షాప్స్ అన్ని కూడా సైడ్ ట్రాక్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ దేని మీద? దీని మీదే. అంటే ఇప్పుడు అన్ని షిప్పులు సీజ్ చేయాలి పవన్ కళ్యాణ్. నువ్వు ఆ రోజు ఒక్కటే అన్నావు, ఇంకా అన్ని షిప్పులు కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నుంచే వెళ్తా ఉంటాయి అన్నమాట. అన్నాద్రేసరిగా బియ్యం తరలిస్తారు. ఇంకా ఎందుకయ్యా ఇవన్నీ కూడా? ఈ 18,500 మంది పొట్టను కొట్టడం ఏంటి? ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పథకాలన్నీ కూడా మీరు రద్దు చేయడం అనేది ఒకటే కార్యక్రమం పెట్టుకున్నారా? ఏదంటే సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేయడాక గాలి కొదిలేశారు. సూపర్ 6 నేను ఒకటే చెప్తాను, ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రపంచ దేశాలే నాశనం అయిపోయి. ఎగ్జాంపుల్ పాకిస్తాన్ 23 మైళ్ళ సింధూరం తట్టు చేస్తే మోడీ గారేమో నామరూపాలు లేకుండా పాకిస్తాన్ చేస్తారన్నమాట. అది యాక్సెప్టబుల్ మోడీ గారికి. మరి అలాంటి కూటమి ప్రభుత్వంలోని అమిత్ షా మోడీ గారు కళ్ళు తెరవాలి. మహిళలతో పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. మరి ఆపరేషన్ సింధూర్ ఎవరి మీద చేయాలి ఇప్పుడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద ఆపరేషన్ సింధూర్ చేయాలి. 18 సంవత్సరాల నిండిన మహిళకి 59 సంవత్సరాలకు 1,500 పెన్షన్ రూపంలో అందిస్తామన్నారు. మహిళలు ఏవైతే ఉద్యోగాలు లేరో నెల 3,000 ఇస్తామన్నాడు. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకి ఇస్తామన్నాడు. అలాగనే ఉచిత బస్సులు అన్నాడు ఆడవాళ్ళకి. అలాగనే బీసీ మహిళలకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాము 50 సంవత్సరాలకి అన్నాడు. మరి ఈ యొక్క మేనిఫెస్టో 6 పారామీటర్స్ ఏదైతే సూపర్ 6 అన్నావో అవి చేయలేక చత్తరపడిపోయి ఇంకా ఈ ఉండే వ్యవస్థలన్నీ కూడా రద్దు చేస్తే నీ గ్రాఫ్ పాతాళం తొక్కేశారు. ఇప్పటికే యాంటీ ఎన్కంబరెన్సీ డెవలప్మెంట్ మీ యొక్క ఎమ్మెల్యేల గ్రాఫ్లు చూసుకుంటే 51 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెడితే గెలవరని చెప్పేసి
కొన్ని సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా తప్పులు చేస్తా ఉన్నారు, ఇంకా తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు. ఇది ఆపాలి, రివోక్ చేయండి, ఈ జీవోని రివోక్ చేయండి తప్పు ఇమీడియట్ గా. మా మీద కక్ష సాధించుకోవాలనుకుంటే మా మీద కక్ష సాధించుకోండి. బట్ నాట్ ఆఫ్ ద పువర్ పీపుల్. ఎవరో వీళ్ళు యూత్, ఆ యువతని 18,500 మంది కుటుంబాలు రక్షించుకుంటున్నారు. ఇందాక మా కేకే రాజు గారు చెప్పారు, 52 లక్షల రూపాయలు వారికి సీఎం రిలీఫ్ గా అందించారన్నమాట. అది వాళ్ళ యొక్క ఔదార్యం అన్నమాట. కరోనాలో ఇంటింటికి వెళ్లి రేషన్లు అందించారు, భయపడే వారు పైకి రావడానికి మహిళలు. అలాంటి సమయంలో కరోనాని ఎదుర్కొని 8 మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎంయూడి వెహికల్స్ డ్రైవర్స్. అంటే అటువంటి సోల్జర్స్ అన్నమాట వీళ్ళు. దే ఆర్ ఈక్వల్ టు సోల్జర్స్, ఈక్వల్ టు సోల్జర్స్. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం తప్పు నేను చెప్తా ఉన్నానన్నమాట. క్లీన్ అండ్ నీట్ గవర్నెన్స్ ఇవ్వండి. ప్రజల మ్యాండేట్ ని మీరు అపవాసం చేయకండి. బంపర్ మెజార్టీలో గెలిచారు, ఆ ఉత్సాహాన్ని మీరు ఉంచుకోండి. అంతేగాని మీరు నాశనం అయిపోయే రోజులు తెచ్చుకోకండి. ఇమీడియట్ ఎలక్షన్స్ వచ్చినా, జమిలీ ఎలక్షన్స్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో మళ్ళీ సీఎం అవుతారు. వీళ్ళందరినీ కూడా నువ్వు కానీ రక్షించినట్టే మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేయిస్తాం, మళ్ళీ మేము దగ్గరికి తీసుకుని వస్తాం, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఇలాంటి కార్యక్రమం అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి పవన్ కి నేను హెచ్చరిస్తామన్నాను. సతీష్, విశాఖపట్నం జిల్లా ఎండి ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరైతే మే 20 తారీఖు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎండి ఆపరేటర్లు అందరూ కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర నాయకులతోటి మే 15వ తారీఖున మీ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్దాం, మీ వ్యవస్థను ఏ విధంగా బలపరుద్దాం, మీ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుద్దాం అనే విషయాల మీద రాష్ట్ర నాయకులతో సివిల్ సప్లై ఆఫీసులో చర్చించడం జరిగింది. అయితే ఆ రోజు రాష్ట్ర నాయకులతో చర్చించిన ఆయన 20వ తారీఖు వచ్చేసరికి రద్దు చేయడం జరిగింది. ఎందుకో ఆ మీటింగ్ పెట్టి మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టాల్సిన పని ఎందుకు వచ్చిందో ఆయనకి తెలియలేదు. ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న 29,000 డీలర్లని ఏ విధంగా ఇబ్బంది లేకుండా వారి నెల ఖాతాలోకి వాళ్ళ కమిషన్లు కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ, గోళ్ళు కానీ ఉచితంగా వాళ్ళకైతే ఏ విధంగా అయితే కష్టపడకుండానే ఇచ్చింది. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న 9,000 మంది కూడా ఉపాధి చూపించలేకపోతుందో నాకేం అర్థం కాలేదు. కానీ మా రాష్ట్రంలో ఉన్న ఎండి ఆపరేటర్లు అందరూ కూడా వరద ప్రాంతాలలో కానీ, కరోనా టైంలో కానీ చాలా కష్టపడి ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తెచ్చారు. గత ప్రభుత్వానికన్నా సరే ఈ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తెచ్చిన మన ఎండి ఆపరేటర్లు అందరూ కూడా. అలాగైతే నరేంద్ర మోడీ గారు 2 రేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ సమయంలో కూడా ఎంతో కష్టపడి ఇంటి వద్దకే తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉన్న ఎండి ఆపరేటర్లందరూ కూడా ఉపాధి కల్పించాలని, కాలపరిమితి వరకు ఉన్న ఈ జీవోని ఏదైతే మాకు 2027 వరకు కాలపరిమితి ఉందో దాన్ని కొనసాగించాలని, ఏదైతే మళ్ళీ ఉపాధి కల్పించాలని రాష్ట్రం నుంచి ఎండి ఆపరేటర్ల నుంచి విశాఖ జిల్లా నుండి ర్యాలీగా, ధర్నాగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మాకు ఉపాధి కల్పించాలి. ఉన్న పలంగా రోడ్డు మీద పడేస్తే మా బతుకులు, మా జీవన వైవిధ్యం అంతా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాం.